హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. ఈరోజు వీడియోలో గోంగూర పులుసు రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించాను, చూసేయండి. ఈ గోంగూర పులుసుని చాలా తొందరగా అలానే 3 నిమిషాల్లో ఏ విధంగా చేయాలో చూపించాను, చూసేయండి. నేను ఇక్కడ గోంగూర పులుసు కోసం అయితే ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2, అలానే మీడియం సైజు టమాటాలు ఒక 3, అలానే ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీ కారానికి తగ్గ తీసుకోండి. ఇంకా వీటినైతే ఈ విధంగా మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోవడమే. అలానే ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో గోంగూరను అంతటిని మంచిగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో అన్నిటిని యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గ. ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చి అలానే తాలింపులో ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను కనుక కారం అయితే యాడ్ చేయట్లేదు. అలానే కొద్దిగా ఆయిల్, అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి విజిల్ వేసి ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయ్యాక ఆవిరంతా పోయాక ఈ విధంగా కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకొని ఒక్కసారి కవ్వంతో కానీ స్మాషర్తో కానీ ఈ విధంగా కలుపుకోండి. మనము టమాటో ఆనియన్ బాగా ఉడికిపోతుంది కనుక ఒకసారి బాగా కలుపుకుంటే టమాటో కానీ ఆనియన్ కానీ కనిపించదు, ఇంకా మెత్తగా వాటిలోనే గోంగూర పప్పులో కలిసిపోతుంది. ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇంకా తాలింపు పోపు అవి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, అలానే కొద్దిగా శనగపప్పు, అలానే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఎండుమిర్చిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో గోంగూరను అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలానే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ కొద్దిగా సరిపోలేదు, అందుకని చెప్పి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా తొందరగా అయిపోయే ఈ గోంగూర పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇది ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.